హలో దోస్తులు, ఇవాళనైతే కోడిగుడ్ల కూర వండుతున్నా. 3 గుడ్లు ఉడకబెట్టిన, ఒకటి ఖరాబ్ అయింది కానీ 2 వెళ్ళినాయి. ఇట్లా గుడ్లను పీసులు చేసుకోవాలి. ఇక దానికోసం 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, కారపొడి, పసుపు, ఉప్పు తగినంత, కొత్తిమీర, మెంతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నా. ప్యాన్ పెట్టినా. కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసినాక ఆయిల్ కొద్దిగా గరం కాగానే కొంచెం గరం అయింది. ఇక గరం అయినాక ఈ గుడ్లను ఇట్లా ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే ఇలా ఎల్లో ఉంటే మనకు ఇలా కొంచెం పసుపు, చిటికెడు, కొంచెము కారపొడి కూడా వేసుకున్నాం, కొంచెం సాల్ట్ ఫ్రై కావడానికి. ఇక ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేస్తున్నా. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఎర్రగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వేస్తున్నా. ఇంకా ఎర్రగా ఫ్రై అయినాయి. ఇక ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. పసుపు వేసుకుంటున్నా. కొంచెం ఒక 2 టీ స్పూన్ల కారపొడి వేస్తున్నా. కొంచెం వేసుకున్నాం. సాల్ట్ తగినంత. కొంచెం మనకు ఇక అడగంటినట్టు అవుతుంది కదా, కొన్ని నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు మనకు ఈ ఫ్రై అంతా మంచిగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ కట్ చేసి ఫ్రై చేసుకున్న కోడిగుడ్లని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నా, చిటికెడు. వేడి వేడి కోడిగుడ్డు కూర రెడీ. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. గుడ్డు కూర రెడీ. ఇప్పుడు కమ్మని కోడిగుడ్డ కూర రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని తింటాను. మీరు కూడా ట్రై చేయండి.